दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 1. చరితామృత రచయిత శంకరభట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలు సమర్పించి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలిచాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయులు వారు ఈ కలియుగములో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండితావరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంతమాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పము, దైవాజ్ఞ. ఇవంతా వారి దివ్యాశిస్సుల వలనే అని సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవాన్ని దర్శనార్థం నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళి తిని అచ్చట బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థము పోవలసిందని నన్ను ఆజ్ఞాపించను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలోకి ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచూ, శంకరా, నీ హృదయమునందగల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురూపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యము పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రంలోనే నీ మనస్సుకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవం కలుగునని చెప్పను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు స్వల్ప దూరములో ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవని పర్వతమున తిరిగి హిమాలయములకు తీసుకుపోవటప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారిపడిన ప్రదేశాన్నే మరుత్వమలై అని పిలిచెదరని తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధపురుషుల అదృశ్య రూపమున తపస్సు చేసుకున్న పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా నేను దర్శించలేకపోవుదునా అని ఆ గుహల యందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారం వద్ద మాత్రం ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగములు ఎందును వణుకు దడా పుట్టినవి. భయవిహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామముతో ప్రతిధ్వనించింది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ అను నామంతో అవతరించారని, మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి ఎందుండు పరమహంసులకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావున ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీవు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారం వద్ద ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరించుము అని వచించెను. అంతటా నేను పెద్ద పులి రూపములో ఉన్న జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసింది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించింది.
సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించింది. నేను ఈ వింత దృశ్యము పరికచించుచున్నాను. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయూ వికటము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను. నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోకి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములు, కొన్ని మధుర పదార్థములు, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణతో అతడు ఆ పదార్థాలను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి ఇట్లనెను: లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీయూ లుప్తమైపోచున్నాయి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సల్పవలను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందుదురు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలో ఏ శక్తి విజృంభించినా మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను. లోకహితార్థము నేను ఈ యజ్ఞము చేసి తిని. యజనము అనగా కలయిక. అదృష్టవశాత్తున నీవు ఈ యజ్ఞమును చూస్తివి. యజ్ఞఫలముగా నీకు దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్యయోగము. అనేక జన్మల నుండి పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితం ఇవ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును నీకు కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషుడికి నమస్కరించి, సిద్ధావరేణ్య, నేను పండితులను కాదు, యోగిని కాదు, సాధకుడును కాదు, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందువలన ఆ వృద్ధ తపస్వి దానికి సమ్మతించిరి. అంతట నేను, సిద్ధావరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనంకు కురుపురోముకు పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయాలకు ఉత్తరము సంగి నన్ను ధన్యుని చేయమని ప్రార్థించి తిని. ఆ వృద్ధ తపస్వి ఇట్ల చెప్ప ఆరంభించెను. నాయన, ఆంధ్రప్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురము అనే గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతని తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రం పరమసుంటయ్యను. విద్యాభ్యాసం ఎంతకాలము చేసినను సంధ్యావందనం కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రులు అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియు వారి కరుణా కటాక్షము చేతని ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు విని ఉండెను. తిలదానములు పట్టుకొనుటకు అభావం ఏర్పడినప్పుడు ఆబ్దీకములకు పోవుటకు తప్ప ఎవరూ అతన్ని పిలువకపోవటం వలన అతనిలో ఆత్మనూన్యతా భావం ఏర్పడెను. ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్నదర్శనమైంది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించింది. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకు దిగివచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపుకు నెమ్మదిగా అడుగులు వేయుచూ వచ్చి, నేనుండగా నీకు భయం ఎందుకు? ఈ గ్రామమునకు నాకును ఏదో రుణ సంబంధము ఉన్నది. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యం పొమ్ము, నీకు శుభము జరుగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యము చేరెను. మార్గమధ్యములో అతనికి అయోచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరింది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యము సంచరించసాగెను. అతడు తన సంచారములో ఊర్వశీ కుండములో పుణ్యస్నానము చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను.
అదే సమయంలో ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను: వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్చిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవితృకాటక చయనము అను గొప్ప యజ్ఞమును చేసి శ్రీ పీఠికాపురం నందు నిర్వహించెను. దానికి శివపార్వతులకు ఆహ్వానం పంపెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రము నందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సవితృకాటక చయనము శ్రీ పీఠికాపురమున జరిగిందన్నట్లు పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమందలి ఇతర భాగములు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య